అప్పుడు పిల్లాడు సొంత తెలివితేటలు పెరుగుతాయి. ఊహలు చెప్పేవారు, అపోహలు చెప్పేవారు. అక్కడ పొగ వచ్చుచున్నది అనగా నిప్పు ఉన్నదని భావం. అయినా కూడా వెంటనే ఆక్షేపణ ఎలా ఉంటుందంటే, నిప్పు లేకుండానూ పొగ వచ్చు అవకాశం ఏమైనా ఉన్నదా అని ఉంటుంది తర్కశాస్త్రంలో. అప్పుడు దానికి వాదన జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రావచ్చునేమో. కాకులు తెల్లగా ఉండవు, ఇదొక ప్రతిపాదన, అది ఊహ. దానికి అపోహ ఏమిటి లెక్క? అన్ని కాకులు తెల్లగా ఉండవా, నల్లగానే ఉండవు, తెల్లని కాకులు మనకు కనపడలేదు కావున లేవంటున్నావేమో అని వస్తుంది అక్కడ. మనమే కాదు, పెద్దవారు ఎవరునూ తెల్లని కాకిని చూసినట్టుగా చెప్పలేదు, కావున తెల్లని కాకులు లేవు. చివరికి ఏదో రకంగా దాన్ని స్టేట్మెంట్ చేశారా? విచిత్రం ఏమిటో తెలుసా మీకు? ఆస్ట్రేలియాలో తెల్ల కాకులు ఉన్నాయి, ఇటీవల బయటపడింది. మరి ఏమైంది ఈ స్టేట్మెంట్ ఇక్కడ? అంచేత ఊహ అపోహ రెండు ఉండాల్సిందే. అది ఎప్పటికైనా నిజం తేలదు ఒక్కోసారి. మనకి ఈవేళ తెలుసున్నది నిజం అనుకుందుకు వీల్లేదు. తెల్లని కాకులను లేవు తెలియము సుమతి అని సుమతి శతకంలో పద్యం రాశాడు. కానీ 12వ శతాబ్దానికి ఆయనకి తెలిసే కాలం నాటికి అవి లేవు.